నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతోందా? సర్ తర్వాత రాష్ట్రంలో 1 కోటి ఓట్లు తగ్గే అవకాశం ఉందనే చర్చ ఎవరిని కలవరపెడుతుంది? 73.52 లక్షల మంది ఓటర్ల ఎన్యుమరేషన్ పత్రాల పరిస్థితి ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 43 లక్షల ఓట్లపై సందేహాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? ఇప్పటికే తేడాలు కనిపిస్తున్న జాబితాలో మరో 61 లక్షల మంది ఓటర్లు ఉన్నారన్న ప్రచారం, ఇందులో వాస్తవం ఎంత? ఈ నెల 17 తర్వాత అనుమానిత ఓటర్లకు నోటీసులు ఇస్తే వాళ్ళంతా ఈఆర్ఓల ముందు హాజరై తమ గుర్తింపు అర్హతను నిరూపించుకోవాల్సిందేనా? ఒకవేళ 1 కోటి మంది ఓటర్లు ఇదే ప్రక్రియలోకి వస్తే ఇంత భారీ సంఖ్యలో వెరిఫికేషన్ సాధ్యమేనా? అసలు ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగింపుకు గురయ్యే ఓట్లు ఏవి? చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్ళిన వారు, డూప్లికేట్ ఓట్లు మాత్రమేనా, లేక పత్రాలు సమర్పించలేని నిజమైన ఓటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా? ఇక్కడే మరో కీలక ప్రశ్న. రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లపై అనిశ్చితి నెలకొంటే ప్రధాన రాజకీయ పార్టీలకు గులువు మొదలైనట్టేనా? ఎస్ఐఆర్ ప్రక్రియను ఓటర్లతో పాటు రాజకీయ పార్టీలు కూడా మొదట్లో సీరియస్గా తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 1 కోటి ఓట్లు తగ్గితే దాని ప్రభావం ఏ పార్టీలపై ఎక్కువ పడుతుంది? అధికార కాంగ్రెస్కు ఏ సామాజిక వర్గాల ఓట్ల విషయంలో ఆందోళన ఉంది? బీఆర్ఎస్, బీజేపీ శిబిరాలు ఈ ఓట్ల తొలగింపు అంశం ఎలాంటి లెక్కలు జరుగుతున్నాయి? ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో అనర్హుల ఓట్లు తొలగించడం ఒక అంశమైతే, అర్హులైన ఒక్క ఓటు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూడటం మరో కీలక బాధ్యత. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసలు ప్రశ్న ఒక్కటే: ఎస్ఆర్ తర్వాత ఓటర్ల జాబితాలో నిజంగా ఎంత మార్పు వస్తుంది? ఆ మార్పు రాజకీయ సమీకరణలో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఇదే ఇప్పుడు తెలంగాణ వర్గాల్లో హాట్ డిబేట్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. మహమ్మద్ న్యూమాన్ గారు, ఏఐసి కోఆర్డినేటర్, చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనకు చర్చా. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్టు మరియు రాజకీయ విశ్లేషకులు మరియు అడ్వకేటు, చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. మహమ్మద్ న్యూమాన్ గారు, ఏఐసి కోఆర్డినేటర్, నమస్తే అండి. ఏంటి ఒక్కసారిగా 70 లక్షల పై ఓట్లు అయితే మాత్రం ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేదు, మొత్తానికైతే మాత్రం ఈ నెల 17 తర్వాత అయితే మాత్రం ఇక అనుమానిత ఓటర్లకైతే మాత్రం ఇక నోటీసులు ఇస్తే మరి వాళ్ళంతా తిరిగి వాళ్ళ యొక్క ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పిస్తారా లేదా? ఇక ఓటర్గా తాను నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం ఓటర్లపై ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 73 లక్షలు, ఒక హైదరాబాద్లోనే 43 లక్షల ఓటర్లు సందేహాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? న్యూమన్ గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ. నమస్కారం. నా తోటి ప్యానల్ మెంబర్ సుమిత్ర ఆనంద్ గారు, యాజ్ వెల్ యాజ్ పెద్దలు, అనలిస్ట్ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. 2 విషయాలండి. ఎసెన్షియలీ ఈరోజు 10th 10వ తారీఖున 2 సార్లు గడువుని పెంచుతూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ని ప్రతి ఒక్క ఓటర్ ని చేర్చే వారి యొక్క ఇంటికి పోయి ఇచ్చే విధంగా వారు కార్యక్రమం నిర్వహించారు. అది కంక్లూడ్ అయిపోయింది. నా బేసికలీ 73.52 lakh ఓటర్స్ ఈరోజు ఏఎస్డిడి లిస్ట్, ఎసెన్షియల్లీ అబ్సెంట్ కానివ్వండి, షిఫ్ట్ అయినటువంటి ఓటర్ కానివ్వండి, డెత్ అయిన ఓటర్ కానివ్వండి, డిలీట్, ఈ ఏఎస్డి లిస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క లిస్ట్ లో ఈ యొక్క ఓటర్స్ రావడం జరిగింది. లెట్ us నాట్ పానిక్ అయినంత మాత్రాన దీని యొక్క సొల్యూషన్ రాదండి. బోగస్ ఓటర్స్ ని తీయాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎక్కడైతే డబుల్ ఓట్ కానివ్వండి, చనిపోయినటువంటి ఓటర్లు మరొకసారి డిలీట్ అయినటువంటి ఓటర్ల లిస్ట్ లో కాకుండా మళ్ళీ ఓట్లు వేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం చేపడుతున్నారో, ఈ రాష్ట్రంలో కానివ్వండి పక్క రాష్ట్రంలో కూడా ఓటు ఉంటూ ఈ రాష్ట్రంలో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో అటువంటి వారిని ఐడెంటిఫై చేసి ఎలక్టోరల్ రోల్స్ అని అంటారండి. ఆ యొక్క రోల్స్ ప్యూర్ గా మదర్ రోల్ అని అంటారండి. ఆ యొక్క లిస్ట్ ప్యూర్ గా ఉండాల్సిన అవసరం, దాన్ని చేపట్టాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉందండి. అందుకని చెప్పేసి వారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరు దురుద్దేశాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. కానీ వారు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో వారు తీసుకున్నటువంటి యొక్క ప్రాసెస్ మీద చాలా తీవ్ర ఒత్తిడికి ఈ యొక్క మెకానిజం ఏదైతే వారు తీసుకున్నారో దాంట్లో ఉన్నటువంటి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి స్టాఫ్, వారి యొక్క సిబ్బంది చాలా ప్రెషర్ లో పనిచేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ఎందుకు చెప్తున్నాను అంటే 73 లక్షల ఓటర్లు ఎవరైతే ఉన్నారో, ఏఎస్డి లిస్ట్ కి ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరు ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో చెందినటువంటి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓల దగ్గరికి పోయి ప్రత్యక్షంగా వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని వారి ముందు ఉంచాలి అని అంటే అంత ఈజీ కార్యక్రమం కాదండి. ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు డిజిటలైజ్ సర్వీసెస్, ఈ రోజు మనం ఏఐలో ఉన్నామండి, మెషిన్ లెర్నింగ్ వచ్చిందండి, 2026 లో ఉన్నాం కాబట్టి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో డిజిటల్లీ కూడా వారిని వెరిఫై చేయొచ్చండి.
మార్చండి. ఫార్మ్ 6 ఉందండి, అది దాంతో న్యూ ఓటర్ కింద వారు మరొకసారి రావచ్చండి. ఈ యొక్క సౌలభ్యం ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కి అనుగుణంగా ప్రతి ఒక్క సెక్షన్ ని మీరు యూటిలైజ్ చేయండి. బోగస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో న్యూమన్ గారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా బిఎల్ఓల్ని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా బిఎల్ఓల్ని ఏర్పాటు చేసింది. అందరూ ఓటరు కూడా ఏదైనా అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకూడదన్న ఉద్దేశంతో శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అంటే ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చాయి? ముఖ్యంగా ఈ అంటే పశ్చిమ బెంగాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు. కానీ ఫస్ట్లో అయితే మాత్రం అందరూ వ్యతిరేకించారు ఈ యొక్క సర్ ప్రక్రియ. అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం అందరూ కూడా దీనిపై ఒక్కసారిగా 73 లక్షల ఓట్లు అయితే మాత్రం అంటే ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించకపోవడంతో ఏ విధంగా చూడొచ్చు అంటారు? 22% అండి తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ ఎలక్టోర్స్ ఎవరైతే ఉన్నారో 3,32,00,000 మంది అండి. దాంట్లో 73 లక్షలు అని అంటే 22% అండి. 22% అంటే దాదాపు 1/4, 25% మీరు తీసుకుంటే 1/4 అండి. ప్రతి 4 ఓటర్లలో ఒక ఓటర్ని వాళ్ళు ఫ్లాగ్ చేశారండి. అంటే మనం ఇంతమంది నలుగురిలో ఒకరు అని అంటే 100 మంది పోయి వెరిఫై చేసుకోవడం అంత ఈజీ సులభమైన కార్యక్రమం కాదండి. నేను మీ ద్వారా ఒకటే కోరుకుంటానండి, ఎలక్షన్ కమిషన్ ని, సెంట్రల్ ఎలక్షన్ కానివ్వండి, స్టేట్ ఎలక్షన్ కానివ్వండి, 73 లక్షల ఓటర్లు ఎవరైతే ఏఎస్డి లిస్ట్ ఉందో కేటగిరీ వైజ్ మీరు చెప్పండి. మైనారిటీలు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి. బిలో పవర్టీ లైన్ ఎంతమంది ఉన్నారో చెప్పండి. సోషల్ ఎకనామిక్ స్టేటస్ చూపిస్తూ మీరు చెప్పండి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓటర్ని ఫ్లాగ్ చేశారో చెప్పండి. మీకు దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లని మీరు డిలీట్ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడైతే ఆరోపణలు వస్తున్నాయో దానిని కంప్లీట్ గా నివృత్తి చేసేటువంటి యొక్క కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దాంతో పాటు ఇనఫ్ స్టాఫ్ లేరండి. మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే బిఎల్ఓలు తీసుకెళ్లి ప్రతి ఇంటికి ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం చేయాల్సిందో దాంట్లో మీరు మున్సిపల్ స్టాఫ్ ని వాడారండి, ఎలక్ట్రీషియన్స్ ని వాడారండి, లైన్మెన్లని వాడారండి. వారికి సరైన శిక్షణ వారికి ఇవ్వకుండా వారిని వాడేటువంటి కార్యక్రమం చేశారండి. నాకు తెలిసినటువంటి ఎంతో మంది అనేకమైనటువంటి ఈఆర్ఓలు కానివ్వండి, ఏఈఆర్ఓలు కానివ్వండి, సండే కూడా వారి యొక్క ఫ్యామిలీస్ ని వదిలిపెట్టి ఈ యొక్క 40 రోజులు వారు కష్టపడ్డారండి. వారు ఎంత మానసిక స్ట్రెస్ లో ఉన్నారో చూసారా? ఇప్పుడు రేపు 17వ తారీఖు తర్వాత మరొక్కసారి ప్రతి ఒక్కరిని పిలిచి వారిని వెరిఫై చేయమంటే ఏ రకంగా వెరిఫై చేస్తారండి? తెలంగాణలో ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయండి? ఇంకా చాలా టైం ఉంది. 2028 వరకు మనకు టైం ఉంది. వై డోంట్ యూ ఎక్స్టెండ్ దిస్? ఎందుకు మీరు సులభతరం చేయరు? ఎందుకు ఇంత కాంప్లెక్స్ గా, ఇంత స్ట్రెస్ఫుల్ గా చేయాల్సిన అవసరం ఏముంటుందని చెప్పేసి అడగదలుచుకుంటారు. రైట్ యోమన్ గారు, ఒక్క నిమిషం. ఇక బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఏంటి ఈ సర్ ప్రక్రియలో ఒక విధంగా చెప్పాలంటే 73 లక్షల ఓట్లు ఎన్యుమరేషన్ పత్రాలు సమర్పించిన పరిస్థితి. వీళ్ళందరిలో కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చి నెల 17న అయితే మాత్రం మళ్ళీ వాళ్ళు ఓటర్లుగా గుర్తింపు కార్డులతోటి మరి ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్ రామ్మోహన్ రావు గారు, ఒక బ్రేక్ తర్వాత దీని మీద చర్చా కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దామండి. రైట్, ఇప్పుడు స్పెషల్ డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనేవండి ప్రైమ్ 9 న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. మొత్తానికి తెలంగాణలో అయితే మాత్రం 73 లక్షల ఓట్ల వ్యవహారం అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే కనుక జరిగితే మాత్రం హైదరాబాద్లో పరిస్థితి విషయానికి వస్తే మాత్రం 43 లక్షల ఓట్లపై అయితే మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనే చర్చ కంటిన్యూ చేద్దాం. ఇక బండారు రామ్మోహన్ రావు గారు. సార్, మీకు అట్లాగే మిత్రుడు హనుమాన్ గారికి ప్రైమ్ 9 నమస్కారం. హనుమాన్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నాను. నేను కాంగ్రెస్ నుంచి వచ్చారు కనుక నెగిటివ్ మాట్లాడతాను అనుకున్నాను, కానీ చాలా వాస్తవాలు చెప్పారు. వాటిని అన్నింటినీ అంగీకరిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చెరువు వద్దాను. కానీ 73 లక్షల ఓట్లు 21%, యాక్చువల్గా 3,35,000 ఓట్లు, వారు 28 అన్నట్టున 35,000 ఓట్లు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. అందులో 21% లెక్కకు వస్తుంది. అటు ఇటుగా 1% తేడా ఉంది. కానీ అంటే ప్రతి 3.5 ఓట్లలో అంటే ఒక ఓటు పోయినట్లు, 4.5 ఓట్లలో ఒక ఓటు పోయినట్లు లెక్క. పెద్ద కథ కాదు. ఏమంటే అంటే హైదరాబాద్ లో ఈ సమస్య వచ్చింది అంటున్నారు. మీరు వారు అన్నట్టు ఒక తెలంగాణ ఆంధ్రే కాదు, తెలంగాణలో పర్కాల దగ్గర ఒక ఊళ్ళో ఒక ఓటు ఉన్నది. నాతో మిత్రుడు ఒక విశ్లేషణ ఇస్తాను. వారికి గుంటూరు దగ్గర పల్లెలో ఓటు ఉన్నది, గుంటూరులో ఓటు ఉన్నది. వాళ్ళ అన్నదమ్ములు అక్కడ ఉంటారు, గుంటూరులో ఓటు ఉన్నది. అక్కడి నుంచి మరి హైదరాబాద్ కూడా ఒకటి ఉంది. ఈ 3 ఓట్లలో ఏది తీసేసుకోవాలనుకుని హైదరాబాద్ ఉంచుదాం అనుకున్నాడు, ఆ 2 తీసేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆటోమేటిక్ హైదరాబాద్ లో ఒక ఓటు ఉంటుంది, ఆ 2 పోతే. నా ఉదాహరణ తీసుకోండి. నాకు మా ఊళ్ళో ప్రజ్ఞాపూర్లో ఓటు ఉండే. నేను 2005 హైదరాబాద్ షిఫ్ట్ అయినా, ఒక కిరాయి ఇంట్లో ఉన్నా. అక్కడ నేను
ఒక ఓటుగా నమోదైనా. ఎందుకంటే ఇక్కడనే ఉంటున్నాను కదా, 6 నెలలకు పైగా ఎక్కడ ఉంటే అక్కడ ఓటు నమోదు చేసుకోవాలి. ఓ సంవత్సరం లోపు నమోదు చేసుకున్నాను. 2 సార్లు చింతల బస్తీలో నేను ఓటు వేసాను, స్పష్టంగా చెప్తున్నాను. తర్వాత హబ్సిగూడలో ఇల్లు కొనుక్కున్నా. అక్కడ నేను దాదాపుగా 9-10 ఏళ్ళు ఉన్నాను. ఉన్నప్పుడు అక్కడ ఏం చేశాను, సొంత ఇల్లు కదా అని అది తీసేసుకుని ఇది చేసుకున్నాను. కానీ చింతల బస్తీలో ఓటు అట్లాగే ఉంది, అది హైదరాబాద్ లో హబ్సిగూడలో ఓటు అట్లాగే ఉంది. నేను మళ్ళీ 2015లో మా ఊరికి పోయినాక మా ఊళ్ళో ఏంది, నీ ఊళ్ళో ఉండకపోతే ఎట్లా, ఊళ్ళో ఉంటున్నావు కదా, ఇల్లు కట్టుకున్నావు కదా మళ్ళీ అంటే అక్కడ నమోదు చేసుకొని హబ్సిగూడ తీసేయమని ఇచ్చిన నేను ఒక అడ్వకేట్ గా. కానీ చింతల బస్తీ ఓటు ఉందో లేదో తెలియదు, కానీ నాకు హబ్సిగూడ నాకు మళ్ళీ మొన్న 2 ఫారాలు వచ్చినాయి. నా పిల్లల ఓటు అక్కడే ఉన్నాయి హబ్సిగూడలో సంతీప్లో. ఇప్పుడు నాకు సందిగ్ధం ఏంటంటే ఆ ఊళ్ళో 2 ఫారాలు వచ్చినాయి, ఇక్కడ హైదరాబాద్ వచ్చినాయి. వెంటనే నేను బిఎల్ఓకి ఫోన్ చేసి, అయ్యా అమ్మ నేను ఇక్కడ ప్రజ్ఞాపూర్లో ఉంటున్నాను, ఆ ఓట్లు తీసేయండి, నేను ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వను అని నిర్బుద్ధంగా చెప్పి మరి వాపస్ పంపించాను. మా పిల్లల ఓట్లు అక్కడే ఉన్నాయి, మ్యాపింగ్ నా ద్వారా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రజ్ఞాపూర్లో మా ఊళ్ళో ఓట్లు ఉన్నాయి కదా, పోలే. అందుకని నేనేమంటున్నానంటే ఇట్లా నాలాగనే చింతల బస్తీ ఓటు కూడా తెలియదు నాకు ఉన్నదో 4 ఓట్లు పోయినట్టే కదా, నా భార్య 4 ఓట్లు అయితే పోయినట్టే కదా ఇక్కడ. అందుకని ఎన్యూమరేషన్ ఫారాలు రావు అంటున్నాను. మంచి అందరికి అర్థమయ్యే భాష చెప్పాలని చెప్తున్నాను. అందుకనే చాలా చోట్ల 3-4 ఓట్లు ఉంటున్నాయి, 3 చోట్ల 4 చోట్ల. వాళ్ళు గ్రామ పంచాయతీలో ఊళ్ళో వేస్తున్నారు, మున్సిపాలిటీలో పట్టణంలో వేస్తున్నారు, ఇంకా గట్టిగా మళ్ళీ వరంగల్ జిల్లాలో అయితే జిహెచ్ఎంసీ వరంగల్ వేస్తున్నారు, వరంగల్లో వేస్తున్నారు, ఇక్కడ జిహెచ్ఎంసీ వేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఏదో ఒకటే ఉంచుకోవాలి, రెండోది వీళ్ళు కనుక పోతాయి. రైట్, రామ్మోహన్ రావు గారు. వాళ్ళ ఓట్లు అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎప్పటికప్పుడు సమరీ రివిజన్ జరుగుతుంది కదా, దానివల్ల పోతాయి. ఇక జరిగింది ఏంటంటే 40 లక్షల ఓట్లు ఖచ్చితంగా పోదానికి సిద్ధంగా ఉన్నాయి. 73లో 23 లక్షల ఓట్లు మళ్ళీ రికవర్ వస్తాయి అంటున్నాను. మన చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన సెల్ ఫోన్ లో మనకు డస్ట్బిన్ లో వేసేస్తాం, రీసైక్లింగ్ లో పడేస్తాం, ఎందుకంటే అవసరం లేదు. ఒక్కోసారి నుమాన్ గారు మంచి వీడియో ఉందనుకో, నేను దాచిపెట్టుకుందాం అనుకున్నా, అది కూడా పోయింది అనుకో, నేను ఏం చేస్తా 30 days లోపల మళ్ళీ రికవరీ చేసుకుంటా కదా. ఇది అంతే అంటున్నాను. ఇతరు చెదారం తీసేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని అభినందించాలి. రాజకీయ పార్టీలకు అతీతంగా నుమాన్ గారు కరెక్ట్ చెప్పారంటున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే బిఎల్ఓలకు అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊళ్ళో బిఎల్ఓ కూడా ఒక అంగన్వాడీ టీచర్, ఆమెకి ఏమీ తెలియదు. ఏం చేసిన నేనంటే మా ఇంటి ముందటే గుడి ఉంటే ఆ గుడి ముందర కూర్చొని పెట్టి 4 చాకులు లాంటి పిల్లలను అప్పచెప్పి రాజకీయ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా మా వార్డులో ఉన్న వాళ్ళు 98% ఓటర్లు నమోదయ్యిండ్రు, మళ్ళీ వచ్చేసిండ్రు. అందుకని చూడండి, గ్రామాల వారు చూస్తే పట్టణాల వారు చూస్తే హైదరాబాద్ లాంటి నగరానికి వచ్చినప్పుడు తక్కువ మంది నమోదుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే 58%. రంగారెడ్డి జిల్లాలో కొంచెం 63, ఓటింగ్ లో కూడా తక్కువ మంది పాల్గొంటున్నారు. 65. ఏమైతుందంటే గ్రామీణ ప్రాంతాలు లేకుండా కొంచెం శివారు ప్రాంతాలు బాగా నమోదైంది. దీన్ని ఆహ్వానిస్తున్నాం. పొద్దుంది పొలం ఉంది, చాలా పానిక్ కావాల్సిన అవసరం లేదు. నుమాన్ గారు ఒక మంచి మాట చెప్పారు, పానిక్ కావాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా మళ్ళీ కృషి చేస్తే బాగుంటది. బిఎల్ఏలు వాళ్ళు పార్టీ నిర్వహించిందేమో బిఎల్ఏలు, మనం ప్రభుత్వం నుంచి ఇచ్చేది బిఎల్ఓలు. బిఎల్ఏలు చాలా కష్టపడ్డారు. నేను ఇంకో మాట చెప్తున్నాను, పశ్చిమ బెంగాల్లో బీహార్లో జరిగినట్టు మన దగ్గర జరగలేదు. రాజకీయ వివాదాలు పక్కన పెట్టిన అందరూ కూడా ఓటర్లను పోనిచ్చుకోవద్దు అనుకున్నారు. అది చాలా శిక్షణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అట్లా అన్ని పార్టీలు శిక్షణ ఇచ్చుకున్నాయి. అది కాక ఇంకొక మాట చెప్తాను, ఇంకొక నెగిటివ్ ఉన్న మాట చెప్తాను. ఏంటంటే ఓటర్లు ఎప్పుడు కొంచెం డబ్బులకు ఆశపడి డబ్బులకు చేస్తున్నారు కనుక వాళ్ళ ఓటు పోతే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. డబ్బులు ఇవ్వలేదని రోడ్డు మీకు ఇచ్చిన ఓటర్లు ఇవాళ ఓటు పోతే ఊరుకుంటారా, సమస్య లేదంటారు, కొట్లాడతారు. కనుక నేనేమంటున్నానంటే 40 లక్షల ఓట్లు పోవడానికి సిద్ధపడండి. కానీ 73 మిగతా 23 లక్షలు 20 లక్షలు ఉన్నాయి కదా, అవి రావాల్సింది. ఎట్లా వస్తాయంటే హైదరాబాద్ దాంట్లో చోట్ల అడ్రస్ దొరకలేవు సార్. నేను దీని మీద పరిశోధన చేసిన వాడిని, పూర్తి స్థాయిలో రోజు మాట్లాడుతున్న వాడిని. నేను స్పష్టంగా చెప్తున్నాను, హైదరాబాద్ అడ్రస్ దొరకలేదు. ఏ బిఎల్ఓ కాదు దేవుడికి ఇచ్చినా ఆ పని చేయలేడు అంటున్నాను. కనుక మనం ఏం చేయాలంటే ఓటర్లుగా మన రాజకీయ పార్టీలు చైతన్యం చేసుకోవాలి, మనం చైతన్యం కావాలి. ఎక్కడ ఉందో చెప్పాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నాకు తెలిసిన హైకోర్టు జడ్జి రామ్మోహన్ రావు గారు, ఇది చాలా గందరగోళం ఉంది, నాకేం అర్థమైతే లేదు, నా ఓటు ఎక్కడ ఉంది, 2002లో ఓటేశారా సార్ అని అడిగినా. వేరేదాన్ని ఏం చేయాలి చెప్పండి. ఆయన ఓటేసి ఎక్కడ ఉంది తెలిసేది. కానీ ఆయన పిఏని పంపించి మొత్తం మీరు తెలుసుకొని, ఆయన హుడా కాంప్లెక్స్ లో ఓటు ఉందని తెలుసుకొని, ఆ పేరు చెప్పని ఆయన చేసుకొని, ప్రముఖ వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన తెలుసుకొని 1 వారం రోజులు పట్టింది ఆయన. కానీ సామాన్య ప్రజలు చేయలేరు కదా. అందుకనే పేదల ఓట్లు పోకుండా ఉండాలంటే మళ్ళీ ఒక్కసారి పెంచమని అడుగుతలేను, కానీ రెండోసారి అవకాశం ఇప్పుడు 17కు క్లియర్ అవుతుంది కదా, మనం మన ఓట్లు ఉన్నాయా లేవో చూసుకుందాం. తర్వాత ఓట్లు లేకపోతే ప్రాసెస్ మొదలు పెడతాం. అది రాజకీయ పార్టీలు మళ్ళీ బిఎల్ఏలు అందరూ శ్రద్ధ తీసుకొని చాలా అర్హుడైన ఒక్క అనర్హుడు 10 మంది తప్పలేదు అంటున్నాను నేను. ఆ పని చేయాల్సిన కోరుతూ, ఇది పాజిటివ్ గా తీసుకోవాల్సిన అంశము. ఏ పార్టీకి దురుద్దేశం అంటగట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రాసెస్ మాత్రం 2002 మ్యాపింగ్ అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది దాని వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. రైట్, హ్యూమన్ గారు,
ఏంటి అంటే గ్రేటర్ హైదరాబాద్లోనే ఈ యొక్క ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు, ఏ పార్టీలపై పడే అవకాశం ఉందనుకోవచ్చు. ముఖ్యంగా గతంలో మేయర్ ఎన్నికలు అవ్వచ్చు, లేకపోతే ఏ ఎన్నికలు వచ్చినా సరే హైదరాబాద్లో అయితే మాత్రం ఓటింగ్ శాతం ముఖ్యంగా తక్కువ నమోదు అవుతుండటం అయితే మాత్రం మనకి ఏ పార్టీలకి ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండొచ్చు అనుకోవచ్చు. లెట్ మీ బి వెరీ క్లియర్ అండి. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఏదైతే మదర్ రోల్స్ ని ఎలక్ట్రల్ రోల్స్ ని మనం క్లీనప్ చేస్తే ఎక్సర్సైజ్ తీసుకుంటున్నామో, దీనికంటే ముందు మా నాంపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి ఫిరోజ్ ఖాన్ గారు బోగస్ ఓట్స్ అని చెప్పేసి వారు ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క పోలింగ్ బూత్ నుంచి డూప్లికేట్ ఓటర్స్ ఎవరున్నారు, అసలు నివాసిస్తున్న వారు ఎవరున్నారు, బయట నుంచి ఎవరొచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు, చనిపోయినటువంటి ఓట్లు ఎవరు వేస్తున్నారు అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు 25 నుంచి 30,000 ఓటర్లని ఆయన ఐడెంటిఫై చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సిఇసి అంటారండి, వారి దగ్గరకు తీసుకుపోయి వారు డిలీట్ చేపించారండి. అంటే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి. ఒక పార్టీ ప్రతిసారి ఎక్కడి నుంచి గెలిచి వస్తుందో, ప్రతిసారి వారు ఏం చేస్తూ గెలుచుకుంటూ వస్తున్నారో మన అందరికి అర్థమవుతుంది. నేనేమంటాను అని అంటే, మీరు ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ని డిలీట్ చేయండి, మాకు ఇబ్బంది లేదు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పేరులో అహ్మదో మొహమ్మదో అలీయో ఉంది అని చెప్పేసి మీ యొక్క ప్రోగ్రామింగ్ లో ఐడెంటిఫై చేసి అటువంటి వారిని టార్గెట్ చేసి డిలీట్ చేయకూడదని చెప్తున్నాను నేను. మీరు చేస్తే మాత్రం 100% ఆర్పి యాక్ట్ ని ముందు పెట్టుకొని దానికి అనుగుణంగా వయలేషన్స్ ఎక్కడున్నాయో అక్కడ డిలీట్ చేయండి అని చెప్తున్నాను. జిహెచ్ఎంసీ గురించి మీరు స్పెషల్ గా అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి, ఎక్కడైతే ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారో, వయలేటెడ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మీరు ప్రతి ఒక్కరిని డిలీట్ చేయండి. కానీ ఎవరైతే రైట్ ఓటర్ అని చెప్పేసి ప్రాథమిక ఓటర్ కుందో వారిని మీరు 100% డిలీషన్ లిస్ట్ లో ఉన్నా సరే రీఇన్స్టేట్ చేయాలా. అప్పుడే ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అనేది ఉంటుంది. లేకపోతే ఈ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏదైతే ఉందో అది కోల్పోతే చాలా పరిష్కారం అయిపోతాం. మీరు అనేది చాలా కరెక్ట్. ఏమంటే అంటే దీని పరిష్కారం ఒకటే ఉన్నది, ఆధార్ కార్డును ఆప్షన్ అంటున్నారు. అంటే ఇక్కడ కాకుండా ఆధార్ కార్డు జత చేస్తే బండారు రామ్మోహన్ రావు అని కొట్టగానే నాకు దేశంలో ఎన్ని ఓట్లు బయటపడతాయి కదా, దాని వల్ల అది కూడా ప్రామాణికం కాదంటున్నారు. దాని కూడా న్యాయపరమైనటువంటి అంశాలు రకరకాల అంశాలు స్పెల్లింగ్ మిస్టేక్ లో కొంత పొరపాటు జరుగుతుండొచ్చు. ఇలాంటి సామాజికవేత్తలు విశ్లేషకులు అయితే మాత్రం ఆధార్ కార్డును అనుసంధానం చేయంటున్నారు. మళ్ళీ ఒక పక్కేమో న్యాయపరంగా అయితే మాత్రం ఆధార్ కార్డు అయితే మాత్రం ప్రామాణికం అన్నారు కదా, ఆధార్ కార్డు పనికిరాదంటే ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదని అడిగింది అదే సుప్రీంకోర్టు అడిగింది కదా. గోప్యత భంగం అని ఆధార్ కార్డు వద్దనేది సుప్రీంకోర్టు. మళ్ళీ గోప్యత భంగం పక్కన పెట్టండి, ఇందులో ఎందుకు చర్చలేదని ఎలక్షన్ కమిషన్ నిలదీసింది వాళ్ళే కదా. అందుకని సిఇఓ గారు, మన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మన దగ్గర ఉండేది, సిఇసి ఏమో ఢిల్లీలో ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సిఇఓ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చేసుకోవచ్చు. మనం మళ్ళీ ఒకసారి బిఎల్ఓని సెన్సిటైజ్ చేసుకుందాం. 17 తర్వాత బండారు దత్తాత్రేయ, మురళీమోహన్ లాంటి వాళ్ళు కూడా చాలా మంది పోలింగ్ బూత్ వచ్చి వెనక్కి పోయింది. నేను అదే ప్రముఖులు మీరు ఓటు చూసుకోరా, నేను అన్ని పదవులు చేసిన, నేను స్పష్టంగా నా ఓటు ఉందా లేదా నేను చూసుకునే బాధ్యత నాది. పేదల ఓట్లు చూసుకునే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి వేరు, చదువుకొని లేని వాళ్ళకి వేరు కనుక వాళ్ళకి అసిస్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఈ మొత్తం ప్రాసెస్ లో తప్పు పట్టింది ఒకటే, ఈ ప్రాసెస్ తప్పున్నది. 2002 మ్యాపింగ్ చాలా కష్టం, ఎంత చదువుకున్న వాడికి కూడా అర్థం కాదు. మ్యాపింగ్ మెడకు పడ్డ పాము కర్వక మానది పడ్డది. దీన్ని ఏం చేయాలి, నుమాన్ గారు అన్నట్టు దీన్ని ఎట్లా బయటపడాలని చూడాలి తప్ప దీన్ని విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే గతదిలో సేతుబంధనం అయింది. కనుక పార్టీల పరంగా నుమాన్ గారిని అభినందిస్తూ వారు చెప్పిన ముస్లిం అక్కడ ఏం జరిగిందో వారే చెప్పారు. అట్లా అన్ని చోట్ల చేస్తే తప్పనిసరి గెలిచిన వాడు మళ్ళీ గెలవకుండా ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ అండి. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే మహమ్మద్ న్యూమన్ గారు, ఏఐసీ కోఆర్డినేటర్, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అయితే మాత్రం ఈ నెల 17 అయితే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి వాళ్ళు ఓటర్గా తమ యొక్క ఎవరైతే ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేదో వాళ్ళు తిరిగి సమర్పించి తమ ఐడి కార్డు తోటి ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పేసి వక్తలు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది వాటి స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా నిజం.